వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యోర్ హెల్త్ ఈజ్ ఇన్ యోర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి టాపిక్ అయోడిన్, ఇంకా దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్, ముఖ్యంగా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి. సో దాదాపుగా కొన్ని రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవ్వబోతుంది ఇది. సో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఎస్, అయోడిన్ అనేటటువంటిది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్, ఇది మనకు ఒక అబండెంట్ మినరల్ కింద చెప్పొచ్చు. మనము సాల్ట్లో ఉంటుంది, బేసికల్గా అయోడైజ్డ్ సాల్ట్ అనేసి అంటాం కదా, దాంట్లో వచ్చేటటువంటిది ఒక మెటీరియల్ అయోడిన్ అనేటటువంటిది. ఇది సీ ఫుడ్స్లోను, ఇంకా అట్లా చూసుకుంటే సీవీడ్స్, మొక్క సాల్ట్ వాటర్స్లో ఉండేటటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి కదా, వాటన్నిటిలోనూ ఈ అయోడిన్ అనేటటువంటిది వస్తుంది. సో ఇది మనకి బేసికల్గా ఎందుకు కావాలి అని అంటే, మన బాడీలో కొన్ని హార్మోనల్ ప్రొడక్షన్స్ జరగాలి అని అంటే మనకి అయోడిన్ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అయోడిన్ రిక్వైర్మెంట్ అని అంటే, అన్నిటికంటే ఇంపార్టెంట్, మన థైరాయిడ్ ఫంక్షనింగ్ బాగుండాలి అని అంటే వీ గోన నీడ్ అయోడిన్, ప్రాపర్ అయోడిన్ అనేది కావాలి. మనకి తెలుసు, రెండు రకాలైనటువంటి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి మనకి థైరాయిడ్ గ్లాండ్ దగ్గర రిలీజ్ అవుతూ ఉంటాయి. ఒకటి T3, ఇంకొకటి T4 అనేసి అంటాము. ఈ T3 ఇంకా T4 ఏవైతే ఉన్నాయో, ఈ హార్మోనల్ ప్రొడక్షన్స్ ప్రాపర్గా జరగాలి అని అంటే థైరాయిడ్ గ్లాండ్ అనేటటువంటిది అయోడిన్ అయాన్స్ ఏవైతే ఉంటాయో, అయోడిన్ మనం డైట్ ద్వారా తీసుకునేటటువంటి అయోడిన్ని ఈ థైరాయిడ్ గ్లాండ్ కొద్దిగా స్టోరప్ చేసుకుంటూ పెడుతుంది. సో అట్లా స్టోరప్ చేసుకోవటం వల్ల మేజర్లీ మనకి T3, T4 హార్మోన్ ప్రొడక్షన్స్ అనేవి సో సరిగ్గా ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో మనకి తెలుసు, యాజ్ యూజువల్లీ మనకి అయోడిన్ ఎందుకు కావాలి అని అంటే, చూడండి, థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇటీవల ఎక్కువగా మన పేర్ల వినిపిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి థైరాయిడ్ ప్రాబ్లం ఈజీగా వస్తూ ఉంటుంది. సో ఇంతకుముందు ఇది లేడీస్కి ఇష్యూ ఏమో, ఇది అంటే థైరాయిడ్ అనేది లేడీస్ సమస్య కింద ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ రైట్ నౌ. ఇది ఏజ్ గ్యాప్ లేకుండాను, జెండర్కి గ్యాప్ లేకుండాను ఇది త్వరగా పురుషులకు కూడా వస్తూ ఉంటుంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది. సో దీనివల్ల చాలా రకాలైనటువంటి అనర్థాలకి మనము దారి తీస్తూ ఉన్నాము. సో ఈ థైరాయిడ్ యాక్టివేషన్ ప్రాపర్గా ఉండాలి, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి బాగుండాలి అని అంటే వీ నీడ్ ప్రాపర్ అయోడిన్. సో అట్లాంటి టైంలో థైరాయిడ్ అనేది బాగా ఉన్నప్పుడు, థైరాయిడ్ అనేటటువంటిది వాటి యొక్క లెవెల్స్ ప్రాపర్గా ఉన్నప్పుడు, ఆ హార్మోనల్ లెవెల్స్, మన బాడీకి హార్ట్ బీటింగ్ ప్రాపర్గా ఉంటుంది, మన మెటబాలిజం ప్రాపర్గా వర్క్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంకట్లా చూసుకుంటే మనకి ఫిజియోలాజికల్ ఫంక్షనింగ్, అవయవాలు పనిచేసేటటువంటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. సో అందుకని థైరాయిడ్ యాక్టివేషన్ ప్రాపర్గా ఉండాలి, థైరాయిడ్ హార్మోన్స్ అనేవి ప్రాపర్గా ఉండాలి అని అంటే డెఫినెట్లీ మనకి అయోడిన్ రిక్వైర్మెంట్ మన బాడీకి ఉంటూనే ఉంటుంది. సో ఇట్లా చూసుకుంటే అయోడిన్ మనం మన బాడీకి ఎనఫ్గా ఇచ్చినప్పుడు, మంచిగా ఇచ్చినప్పుడు చాలా రకాలైనటువంటి లాభాలు ఉంటాయి. సో ఇది థైరాయిడ్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ గాయిటర్ కంట్రోల్ని కూడా చేస్తుంది. అంటే కొంతమందికి చూస్తే ఇక్కడ మన థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది కదా, ఇక్కడ బేసికల్గా ఒక రకమైనటువంటి వాపు వస్తుంది. హైపర్ యాక్టివ్ థైరాయిడ్ ఉన్నప్పుడు, ఎక్కువ యాక్టివ్గా ఉండేటటువంటి థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది వస్తూ ఉంటుందన్నమాట. హైపర్ థైరాయిడిజంలో యాక్చువల్గా ఇది గాయిటర్ అనేటటువంటిది ఇక్కడ కొంచెం వాయటము ఇలాంటిది వస్తూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని కూడా కంట్రోల్ చేయాలి అని అంటే, ఇక్కడ వచ్చేటటువంటి కొన్ని సిస్ట్ ఫార్మేషన్ని కంట్రోల్ కావాలి అని అంటే డెఫినెట్లీ అయోడిన్ అనేది మనకి సపోర్ట్ అవుతూనే ఉంటుంది. ఇంకా అట్లా చూసుకుంటే మనకి కొన్ని రకాలైనటువంటి థైరాయిడ్ క్యాన్సర్స్ నుంచి మనం ఎస్కేప్ అవ్వటానికి మనకి అయోడిన్ ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటు బేబీ డెవలప్మెంట్, అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి ప్రెగ్నెన్సీ టైంలో కూడా బేబీ డెవలప్మెంట్ ప్రాపర్గా జరగాలి, బేబీ యొక్క బ్రెయిన్ హెల్తీగా తయారవ్వాలి అని అంటే కూడా మనకి అయోడిన్ యొక్క లాభాలు చాలా చాలా వండర్ఫుల్గా ఉంటాయి. సో ఇట్లా అయోడిన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ డే మన లైఫ్ స్టైల్లో చూసుకుంటే మనకి సాల్ట్లో దొరుకుతుంది, అది కూడా అయోడైజ్డ్ సాల్ట్లోనే మనకి బేసికల్గా దొరుకుతుంది. సో మార్కెట్లోకి వెళ్ళి మనం ఇలాంటి సాల్ట్ కాకుండా, అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ సాల్ట్ అయోడైజ్డ్ సాల్టే వస్తుంది. సో వాటిల్లో మనకి అయోడిన్ అనేది రిక్వైర్మెంట్ వస్తూ ఉంటుంది.
మనకి అయోడిన్ అనేది మనం నింపుకుంటూ ఉండవచ్చు మన బాడీకి. సో ఇంకా చూసుకుంటే మనకి కొన్ని రకాలైనటువంటి కూరగాయల్లో కూడా మనకి అయోడిన్ అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. మెజారిటీగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల్లో మనకి అయోడిన్ అనేటటువంటిది లభిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఫిషెస్ ఏవైతే ఉంటాయో సముద్రపు చేపల్లో వాటిల్లో కూడా మనకి అయోడిన్ అనేటటువంటిది లభిస్తూ ఉంటుందన్నమాట. సో మనం ఇట్లా చూసుకుంటే ఒక అడల్ట్కి 150 to 160 మైక్రోగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో టీనేజర్స్కి 120 mcg ఆఫ్ అయోడిన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఎప్పుడైతే అయోడిన్ని ప్రాపర్గా ఫుల్ఫిల్ చేస్తూ ఉంటామో మనకి చాలా రకాలైనటువంటి లాభాలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉండము. దాంతోపాటు ఇట్లా చూసుకుంటే మనకి మెదడు కూడా షార్ప్గా ఉంచడానికి, బ్రెయిన్ ఫాగ్ నుంచి మనం ఎస్కేప్ అవ్వడానికి, చాలామందికి ఈ ఒక రకమైనటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అని అంటే బ్రెయిన్ ఫాగ్ ప్రాబ్లం. అంటే మార్నింగ్ లేస్తాము మనం, ఇంక్లూడింగ్ వర్క్ చేస్తూనే ఉంటాము, బట్ మన కాన్సన్ట్రేషన్ అనేది పని పట్ల కాన్సన్ట్రేషన్ అనేది మనం చేస్తున్నట్టే ఉంటుంది కానీ కాన్సన్ట్రేషన్ పెట్టలేము. దాని బ్రెయిన్ ఫాగ్ అనేసి అంటాం. వాటి నుంచి కూడా ఎస్కేప్ అవ్వడానికి అయోడిన్ యొక్క లాభాలు చాలా చాలా వండర్ఫుల్గా మనకి సూట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనం అయోడిన్ అనేటటువంటిది మనం డైలీ లైఫ్లో నింపుకుంటూ ఉండాలి. అయోడిన్ డెఫిషియన్సీ జరిగితే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్. రకరకాలైనటువంటి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది హైపోథైరాయిడిజం అవనివ్వండి, హైపర్ థైరాయిడిజం అయినా అవనివ్వండి. మనకి కొంచెం శక్తి ఉండదు, ఎనర్జీ ప్రొడక్షన్ ప్రాపర్గా జరగదు అయోడిన్ డెఫిషియన్సీ జరిగితే. సో దాంతోపాటు బ్రెయిన్ ఫాగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, మగతిగా ఎక్కువగా ఉంటుంది మన మెదడుకి. అండ్ ఇట్లా చూసుకుంటే మనకి స్టమక్ ప్రాబ్లమ్స్, ఇంకా చూసుకుంటే చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్, సో స్టమక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి బేసికల్గా. సో వీటన్నిటి నుంచి మనం ఎస్కేప్ అవుతూ ఉండాలి మ్యాండేటరీలీ. సో అయోడిన్ని మనం ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవటం అనేటటువంటిది మన బాధ్యత. సో ఎప్పుడైతే అయోడిన్ ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తూ ఉంటామో మన థైరాయిడ్ హార్మోన్స్ మెజారిటీగా ఇవి ప్రొడక్షన్ అవ్వేటటువంటి థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈక్వల్గా మంచిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫ్యూచర్లో థైరాయిడ్ గురించి ఇంకా చాలా ఎపిసోడ్స్ మా ఈగిల్ మీడియా వర్క్స్లో మీకు లభిస్తూ ఉంటాయి. డెఫినెట్లీ దీని గురించి ఇంకా ఫోకస్ చేస్తూ ఉంటాము. సో ఇది జస్ట్ ఒక స్టార్టప్ మాత్రమే థైరాయిడ్ గురించి. సో ఇంకా థైరాయిడ్లో మెటబాలిక్ చేంజెస్ ఎలాగ అవుతూ ఉంటాయి, మనం ఇంకా మోర్ ఎవర్ దాన్ని ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఆ లెవెల్స్ ఎక్కువైపోతున్నటువంటి లెవెల్స్ని ఎలా తగ్గించుకోవాలి, సో ఈ అన్ని పారామీటర్స్ని మనం అన్నిట్లని కవర్ చేస్తూ ఉంటాము. సో నథింగ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.